నామానికి మహిమ ఘనత ప్రభావం తీసుకొని ప్రార్థిస్తూ స్తుతిస్తూ ఆరాధిస్తున్నాను. అవును తండ్రి, ఒకప్పుడు మరణం చేసి జీవితంలో నన్ను కూడా తండ్రి జ్ఞాపకం చేసుకున్నట్లయితే స్తుతించుకుంటూ ఈ నా చిన్న స్తుతి ఆరాధన యేసయ్య నామములో అర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి ఒక్క నిమిషం. మనం అందరం లేచినప్పుడు ఒక పాట ద్వారా ప్రభుని గణపరిచి ఆరాధిద్దాం. పాట సంఖ్య 70. అందరు లేచినప్పుడు పాడుకుందాం. పాట సంఖ్య 70. అందరు లేచినప్పుడు పాడుకుందాం. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ, దేవుని స్తుతించు. రండి. వర్షంలోకి రండి, ముందుకు రండి. రండి. పాట సంఖ్య 70. దేవుని స్తుతించుడి. కొద్దిగా వరుసలోకి రండి. కొంత ఆలస్యం వచ్చే వాళ్ళు ఉంటారు. ఇంకా కొద్దిగా వరుసలోకి రండి. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ, దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ, దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ, దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధించేయు, ఆయన బలమును ప్రసిద్ధించేయు. ఆదర్శ విజయమందు, ఆదర్శ విజయమందు ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ, దేవుని స్తుతించుడి. ఆయన పరక్రమ కార్యములను బట్టి, ఆయన పరక్రమ కార్యములను బట్టి, ఆయన ప్రభావమును, ఆయన ప్రభావమును ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ, దేవుని స్తుతించుడి. పూరాధ్వనితో ఆయనను స్తుతించుడి, పూరాధ్వనితో ఆయనను స్తుతించుడి. స్వరమండలములతో, స్వరమండలములతో ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ, దేవుని స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, ఆమేన్. ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ, దేవుని స్తుతించుడి. మన బలలో చేయలేదు మనకు దేవుని వాక్యం వెలుగులో పరీక్షించుకొని
ఆ తర్వాత బలలో మనము చేవేద్దాం. రండి దయచేసి కీర్తనలు 4వ కీర్తన. కీర్తనలు 4వ కీర్తన. మనమందరం కలిసి 3వ వచనాన్ని చదువుకుందాం. 4వ కీర్తన 3వ వచనాన్ని అందరం కలిసి మనం చదువుకుందాం. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసు. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. తన వాక్యాన్ని మన కొరకై ఆయన ఆస్వాదించునుగా. ఇక్కడ మనం చూస్తూ వచ్చినప్పుడు ఈ యొక్క 4వ కీర్తనలో మొదటి భాగాన్ని మనం చూస్తూ వచ్చాం. యెహోవా తన కొరకు తన భక్తులను ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి అని మనం చూస్తూ వచ్చాం. తర్వాత ఎందుకు ఏర్పరచుకున్నాడు అంటే తన యందు భయభక్తులు కలిగి ఉండినట్లుగా. అందుకే దావీదు దేవుని యందు భయభక్తులు గలవాడుగా, ఆయన భక్తిని నేర్పువాడుగా ఉన్నాడని కొంతమట్టుకే కొన్ని వారం వాస్తవంగా చూస్తూ వచ్చాము. అయితే సరిపోతుంది అనుకుని నేను కూడా అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడలేదు. సరే, ఇక్కడ 3వ వచనంలో 2వ భాగం, నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించెను. నేను యెహోవాకు మొరపెట్టగా, ఇక్కడ చూడండి, అది తెలుగులో రాయబడింది. ఇంగ్లీష్లో మనం చూస్తూ వచ్చినప్పుడు ద లార్డ్ హియర్స్ వెన్ ఐ కాల్ టు హిమ్. నేను ఆయనకు మొర పెట్టినప్పుడు ఆయన నా మొర ఆలకించెను. ఇక్కడ మనం వాక్యంలో చూస్తూ వచ్చినప్పుడు దావీదు తన జీవితంలో దేవునికి ఎన్నోసార్లు మొర పెడుతూ వచ్చాడు. ఇక్కడ మనం గమనిస్తే పిల్లల మొర దేవుడు ఆలకించేవాడిగా ఉన్నాడు. పక్షులు, జంతువుల యొక్క మొర దేవుడు ఆలకించేవాడిగా ఉన్నాడు అన్న విషయాన్ని మనం చూడవచ్చు. 116వ కీర్తనలో మనం చూస్తూ వస్తే దావీదు చూడండి, ఇక్కడ ఈ భక్తుడు ఏమంటున్నాడు. 116వ కీర్తనలో 2వ వచనం చదువుతారు ఎవరైనా? ఆయన నాకు చెవియొగ్గెను, కావున నా జీవితకాలమంతయు. ఇక్కడ చూడండి ఎంత చక్కగా ఈ భక్తుడు అంటున్నాడు, ఆయన నాకు చెవియొగ్గెను అంటే మొర పెట్టినప్పుడే చెవి ఎక్కువాడిగా ఉంటాడు. మొర పెట్టకపోతే చెవి యొక్కడు. లేక ఎప్పుడు మొర పెడతాం, మన అక్కర ఉన్నప్పుడే మనం దేవునికి ఏం చేస్తాం? మొర పెట్టే వారిగా మనం ఉంటాం. లూకా రాసిన సువార్తలో మనం చూస్తూ వస్తే 12వ అధ్యాయం, లూకా రాసిన సువార్త 12వ అధ్యాయం చూడండి దయచేసి. ఎవరైనా 24వ వచనం చదవండి. కాకుల సంగతి విచారించి చూడుడి, అవి విత్తవు, కోయవు, వాటికి గరిసె లేదు, కొట్టు లేదు, అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో. అదిగో చూడండి. ఒకవేళ ఇక్కడ మనం చూస్తూ వస్తే ఈ భాగంలో మీరు గమనించి ఉన్నారనుకుంటాను. ప్రభు ఎవరిని మనకు పరిచయం చేస్తున్నాడు అంటే ఆకాశ పక్షులను, కాకులను. ఏమంటున్నాడు ఇక్కడ? కాకుల సంగతిని విచారించుడి అంటే కాకి దగ్గరికి వెళ్ళి మనం ఒకవేళ దాని వైపు చూసామనుకోండి, ఆ కాకి బెదిరిపోద్ది. అవునా కదా? ఎప్పుడైనా కాకులు చూసారా? కావు కావు నడుస్తూ ఉంటే సరే మనం దగ్గరికి వెళ్ళి చూద్దాం, దేవుడు చెప్పాడు కదా, కాకుల సంగతి విచారించమన్నాడు కదా అని దగ్గరికి వెళ్ళి చూస్తే అమ్మో ఈ మనుషులు నన్ను చూస్తున్నారు, నన్ను ఏమైనా కాల్చుకొని తింటారేమో అని. ఎందుకంటే కాకులు తినే వాళ్ళు కూడా ఉన్నారు, తెలుసా మీకు? చైనా దేశంలో బల్లులను వదిలిపెట్టారు, కాకులను వదిలిపెట్టారు, పాములను అసలే వదిలిపెట్టారు. చైనా దేశంలో కూర ఏదయ్యా ప్రసిద్ధి అంటే పాముల కూర. పాములు బాగా మనం కూర ఎట్లా వండుకొని తింటామో అట్లా వారు బాగా మసాలా వేసి వండుకొని తింటారనమాట.
అయితే కాకుల విషయం మనం చూస్తూ వచ్చినప్పుడు కావు కావు అంటే ఒక భాషలో చెప్పాలంటే కావు అంటే అర్థం ఏంటి? తిను 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 అంటే ఎందుకు అలాగూ దానికి ఆ భాష ఇచ్చాడు కావు కావాలంటే, పరలోకపు తండ్రి మనల్ని పోషిస్తున్న దేవుడు వాటి మొర కూడా ఆలకించేవాడు. ఇందాక నేను ఆనందంలో ఆ మాట చెప్పాను. 38వ కీర్తన క్షమించాను, యోబు గ్రంథం 38వ అధ్యాయంలో చివరి మాట చదవండి అని చెప్పారు. చదువుతారు ఎవరన్నా? చదవండి. యోబు గ్రంథం 38వ అధ్యాయము. తిండి లేక తిరుగులాడచ్చు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టుకొనుచుండగా కాకి ఆహారం సిద్ధపరచువాడు ఎవడు? ఆ మాట చూడండి. కాకి ఎవరైనా ఆహారం సిద్ధపరుస్తారండి? మనం ఏమైనా ప్రతిరోజు మరి వంట వండి కాకి కాకి నీవు కూడా దేవుడి సృష్టిగా నాకు తెలిసింది, మా పాస్టర్ గారు చెప్పారు కాబట్టి రా తిందులను కూడా ఈరోజు మా ఇంట్లో మాంసం చేసామని మాంసం పెడతామా? లేదు. మనం పాత్రలో మిగిలింది ఆ ముసురు నీళ్ళు వాటిని మనం చల్లుతున్నప్పుడు, వాటిని బయట పడేస్తున్నప్పుడు మిగిలిన ముక్కలు మనం అది కూడా కొరికి 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 అవునా కదా? ఇక మన పంటకి మరి అందనప్పుడు దాన్ని నమిలి అంత చేసి ఇటు చేసి అంతా చేసి పడేస్తే అప్పుడు కాకు. అది కేవలం మన ఊహ మాత్రమే. అయితే దేవుడు వాటికి ఎంత చక్కటి ఆహారాన్ని కాకులకు ఏం చేస్తాడు? దేవుడు సిద్ధపరుస్తూ వచ్చాడు. అందుకే కాకి పిల్లలు మళ్ళీ చదవండి. మాట ఎవరైనా చదువుతారా? తిండి లేక తిరుగులాడచ్చు కాకి పిల్లలు దేవునికి మొర పెట్టినప్పుడు కాకి ఆహారము కాకి ఆహారం సిద్ధపరచువాడు ఎవడు? అంటే ఎవరు సిద్ధపరుస్తారండి? దేవుడే. అంటే దేవుడి కాకి ఆహారాన్ని సిద్ధపరుస్తూ ఉన్నప్పుడు మనకు ఆహారాన్ని ఏం చేయడు? సిద్ధపరుస్తాడా లేదా? ఏం పలకట్లేదు, మీరేం తినట్లేదు ఈరోజు? తినలేదు, ఏం తినలేదా? ప్రతి వారం పలకట్లేదు మీరు. కాకి ఆహారం సిద్ధపరిచిన వాడు మనకు ఆహారం సిద్ధపరుస్తాడా లేదా? తప్పకుండా సిద్ధపరుస్తాడు. కాబట్టి చూడండి, దేవుడు ఎంత ఆశ్చర్యంగా తాను ఈ భూమి అంతటిని ఆయన నిర్వహించువాడిగా ఉన్నాడు. కాబట్టి తిండి లేక తిరుగులాడచ్చు ఆ మాట రాబడిందా? చూడండి ఏమన్నా రాయి మనసు అన్నమాట. తిండి లేక తిరుగులాడచ్చు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టుకొని చూడగా అది అంటే మొర పెడుతుందా లేదా కాకి? ఒకవేళ అనుకుందాం కాకి మరి ఈరోజు మాకు పాస్టర్ గారు చెప్పారు నువ్వు మొర పెడతావంట, ఎట్లో నేను చూడాలనుకుంటున్నానని ఆ కాకి దగ్గరికి పోతే ఏమంట? కావు 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 అంటే తిను తిను తిను. ఇదేంటి? మరి మనకు ఆహారం లేకపోయినా దానికి దేవుడు ఆహారం ఇస్తున్నాడు. అంటే మనం కాకిని చూసినప్పుడు కాకి దేవునికి మొర పెడుతుందంటే అవును, కాకులు కొన్నిసార్లు దేవుడికి ఏం చేస్తాయంట? మొర పెడుతుంది. అందుకే మీరు చూడండి, మంచి కరువు కాలంలో కొన్నిసార్లు ఆ చెట్ల మీద చూస్తూ వచ్చినప్పుడు కాకులు ఒక విధంగా అరుస్తూ ఉంటాయి. కావు కావు కావు. మొర ఏంటిదంట? మొర పెట్టడం. కాబట్టి కాకి మొర పెట్టినప్పుడు కాకి ఆహారం ఏం చేస్తున్నాడు దేవుడు? చెప్పరే, సిద్ధపరుస్తూ ఉన్నాడు. మరి ఇక దావీదని భక్తుడు కూడా చూడండి, ఆయన ఏం చేస్తున్నాడు అంటే దేవునికి మొర పెడుతున్నాడు. నేను ఆయనకు మొరపెట్టగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను, ఆయన నాకు చెవి యొక్కెను. ఆ మాట చూడు, ఆయన నాకు ఏం చేశాడంట? మీకు ఇంకా అర్థమవడానికి చెప్తాను. చూడండి, చిన్న బిడ్డ ఏడుస్తున్నాడు అనుకుందాం. ఆ తల్లి 2 ఇళ్ళు దాటి పక్కన ఎవరో మరి పరిచయం ఉన్న దగ్గరికి వెళ్ళింది. అయితే మరి ఏడుస్తూ ఉంటే ఆ 2 ఇళ్ళు దాటి సరిగ్గా వినపడదు కూడా వాస్తవంగా. అయితే అమ్మో నా బిడ్డ ఏడుస్తున్నాడమ్మా అని చెప్పేసి ఆ తల్లి ఏం చేసింది? వెంటనే పరిగెత్తి ఆదికాండంలో మనం చూస్తూ వచ్చినప్పుడు కూడా హాగరు ఏం చేసింది? ఇస్మాయిల్ను ఆ వింటి మీద దూరము వేసి మరి నేను వారి చావును చూడలేనని మరి అంత దూరం పడేసి చూస్తూ ఉంది. ఆ దేవుడే అడగాల్సి వచ్చింది, ఏమని? హాగరు నీకేమి వచ్చినది అని చెప్పేసి దేవుడే ఆమెను అడగవలసి వచ్చింది.
చూడండి, హాగరు తన జీవితంలో అబ్రహాముతో ఆ మాట చెప్తే బాగుంటుందేమో, సంసారం చేసింది కానీ అబ్రహాముతో కలిసి ఉంది, కానీ అబ్రహాం యొక్క విశ్వాసము కానీ అబ్రహాము యొక్క మరి క్రియలు కానీ హాగరుకు ఏమీ అబ్బలేదు. ఎందుకు హాగరుకు అబ్బలేదు అంటే ఆమె పేరులోనే అర్థం అంతా ఉంది. హాగరు అంటే అర్థం ఏంటి? ఇటు అటు తిరుగులాడున్నది. ఏంటిదంటే అర్థం? ఇటు అటు. అది కొంతమంది దేవుని ప్రజలు ఎలా ఉంటారంటే ఇటు అటు తిరుగులాడుతూ ఉంటారు. అంటే వర్తమానాల కోసం అక్కడ చాలా బాగుంటుంది, ఇక్కడ చాలా బాగుంటుంది. ఎంత చక్కగా చెప్తారు కదా టీవీలో వర్తమానాలకు అలవాటైతే నిజ జీవితంలో నీ అనుభవంలోనికి అవి రావు. వాస్తవికంగా నీ జీవితంలో సంఘానికి నువ్వు అంటూ కట్టబడినప్పుడే ఆ జీవము, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జీవము నీలోనికి తీసుకురాబడుతుంది. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో నీవు కూడా మొరపెట్టడం అనేది నేర్చుకోవాలి. లేక ఒక రకంగా చెప్తే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? దేవుడు ఏం చేస్తాడు? నేర్పించేవాడిగా ఉంటాడు. దేవుడు ఏం చేస్తాడు? దేవుడు నేర్పించేవాడిగా ఉంటాడు. అవును, కాకులకు మొరపెట్టడానికి నేర్పించిన దేవుడు మనం ఆయనకు మొరపెట్టడము నేర్పిస్తాడా? నేర్పించడా? తప్పకుండా నేర్పిస్తాడు. కాబట్టి ఈ యొక్క హాగరు ఏం చేసింది అంటే ఆ బిడ్డ వాళ్ళంత దూరం పడేసి ఏం చేసింది? వెళ్ళి దూరంగా వెళ్ళి చూడండి 16వ అధ్యాయం మనం చూడగలం. ఏమని రాయబడింది? 16వ అధ్యాయము ఆది కాండము 8వ వచనం చదువుతారా? ఎక్కడి నుండి వచ్చింది, ఎక్కడికి వెళుచున్నావని అడిగినందుకు అది నా యజమానులు రాలైనా సారా యుద్ధ నుండి పారిపోచున్నాను అనేను. ఎందుకు పారిపోతుంది? ఎందుకు పారిపోవలసి వచ్చింది? ఆమె యజమానురాలు కదా. ఒకవేళ చెప్పాలంటే ఈ హాగరును మరి అబ్రహాము యొక్క పంచ చేసింది ఎవరు? శారానే. మరి శారా చేసింది కదా. మరి అలాంటప్పుడు మరి ఆమె ఎందుకు ఉండకుండా పారిపోతా ఉంది అంటే ఆమె అంటా ఉంది. ఇక్కడ రాయబడింది చూడండి, ఏమని రాయబడిన తర్వాత చూద్దాం మనము. ఒకవేళ దేవుడు ఏమంటున్నాడో చూడండి. 19వ వచనం చదువుతారా? అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద ఏమని చెప్పాడు దేవుడు? అణిగి ఉండమని. ఇదేంటి ఆ మాట చెప్తున్నాడు దేవుడు? ఎక్కడికి పోవాలంట? మళ్ళీ ఆమె నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండమని దానితో చెప్పాను. అంటే ఈమె అణిగి ఉండడానికి ఇష్టపడట్లేదు కానీ చెప్పవచ్చు వాస్తవానికి. అంటే తాను ఎప్పుడైతే అబ్రహాము పంచన చేరిందో, గర్భవతి అయిందో, పిల్లలు కనబోతుంది, కన్నది. వాళ్ళ పేరేంటి? ఇష్మాయేలు పుట్టగానే ఇంకా ఏమైపోయిందంటే యజమాను రాలే, ఈమెకి ఏమైపోయిందంట చెప్పలే? నీచుర. ఎవరంట? రాబడింది ఆ మాట కూడా. ఏమైందంట? ఆమె నీచమైనదిగా అయిపోయిందంట. 5వ వచనం చదువుతారా? 5వ వచనం. అప్పుడు శారాయి నా ఉసురు నీకు తగును, నేనే నా దాసిని నీ కౌగటికి ఇచ్చిన తరువాత తాను గర్భవతినైనా తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి ఏమైపోయిందంట? నీచమైన దాన్ని అయితేనే నాకునో నీకునో యెహోవా ఏం చేస్తారంట? న్యాయం తీర్చును గాక. కాబట్టి చూడండి, ఎందుకు ఈ పరిస్థితి దాపురించిందంటే శారా మరి చేసిన పొరపాటే. శారా మరి అబ్రహాము లోకటకు ఆమె ఇచ్చింది కదా. ఇచ్చి ఇప్పుడు అలాగో మరి నా ఉసురు నీకు చెప్పరే తగులు అంటుందంటే చేసింది దేవుడు పొరపాటు. శారాయి చేసింది. ఆగరంట ఆమె ఎవరు చెప్పండి? ఐగుప్తురాలు కదా. ఎవరు ఆమె? ఐగుప్తురాలు. కొంతమంది ఐగుప్తులు కొంత అందంగా ఉంటారంట, నల్లగా ఉంటారంట, కానీ చూడడానికి కొంత అందంగా ఉంటారంట. మరి అప్పుడు ఆమెకు అనిపించిందేమో అబ్రహాంకి ఈమెను ఇద్దాము, సంతానం దేవుడు నాకు ఇస్తాడు, ఈ విధంగా ఇస్తాడు అనుకుందేమో. ఏదైతే పొరపాటు చేస్తుంది. తర్వాత మనం చూస్తూ వచ్చినప్పుడు చూడండి, ఇక్కడ మరి హాగరు విషయమై దేవుడు హెచ్చరిక చేస్తూ వచ్చాడు.
ఇందాక మనం చదువుతూ వచ్చాం కదా, ఏమన్నాడు? నీ యజమానురాల యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండుమని దానితో చెప్పు. కాబట్టి ఈనాడు మన జీవితాల్లో మనకున్న యజమానులు, లేక మనకున్న నాయకులు, మనకున్న పెద్దవారు, వారి విషయంలో మనం కొన్ని విషయాలు తొందరపడేవారిగా మనం ఉంటాం కదా. ఇక్కడ గమనిస్తే నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే, ఆగరు కూడా దేవునికి ఒక పేరు పెడతా ఉంది. చూసారా? ఏం పేరు? బెయర్ లహాయి రోయి. రండి 16వ అధ్యాయం. అది ఇక్కడ 16వ అధ్యాయంలో ఆమె అంటా ఉంది, పేరు పెడతా ఉంది. అందుచేత చూసారా? ఏం పేరంట? బెయర్ లహాయి రోయి అంటే నన్ను చూచిన వారిని నేను చూచితిని అని పేరు పెట్టేసింది. అంటే ఎవరిని చూస్తున్నారు చెప్పరే? దేవుడు ఎవరు చూస్తున్నాడు? ఆగరుని చూస్తున్నాడు. ఇంకెవరిని చూస్తున్నాడు? ఇష్మాయిల్ని చూస్తూ ఉన్నాడు. కాబట్టి అందుకే ఆగరు నీకేం వచ్చిందని దేవుడే హెచ్చరిస్తూ వచ్చాడు. ఇక్కడ మనం గమనించి వచ్చినప్పుడు మరి యొక్క హాగరు చాలా ఆశ్చర్యంగా దేవుని చూడగలిగింది. అది 7వ వచనంలో మనం చూడవచ్చు. యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యుద్ధ అనగా శూరు మార్గంలో బుగ్గ యుద్ధ ఆమెను కనుగొని శారాయి దాసివైన ఆగరు ఎక్కడి నుంచి వచ్చిందని దేవుడు దూత ద్వారా అడుగుతూ ఉన్నాడు. కాబట్టి ఈనాడు మన జీవితాల్లో మనమును అణిగి మనకి ఉండడం అన్నది. అందుకే చూడండి, పాత దినాల్లో ఎంత చక్కగా దైవిక విషయాలు సంఘములో నాయకులు లేక సేవకులు ఎంత చక్కగా నేర్పించారు. బదులు మాట్లాడడానికి వీలు ఉండేది కాదు. ఈ దినాల్లో ఇష్టానుసారంగా అయిపోయింది. కానీ నిజంగా ఒకవేళ మీరు పాత నిబంధన ఎప్పుడైనా చదువుతూ వచ్చినప్పుడు సంఖ్యాకాండంలో లేవియాకాండం చదువుతూ వస్తే అక్కడ మందసం విషయంలో మనసు దింపినప్పుడు మందసం మరలా చుట్టబడి మరి మోయినప్పుడు అక్కడ ఒక మాట ప్రతి మాట రాయబడి ఉంటుంది. ఏమని రాయబడి అంటే చేతి క్రింద అంటారు. నేను సంఖ్యాకాండంలో ఉన్నాను, నా అందిన ధ్యానంలో చాలా చక్కగా రాయబడి ఉంటుంది అన్నమాట. కాబట్టి లేవీయులను దేవుడు అలాగూ ఆ యొక్క మోషే అహరోనులు ఇంకా అనేక మంది వారి చేతి క్రింద ఎంతో మందిని దేవుడు పనివారిని నియమిస్తూ వచ్చాడు. కాబట్టి ఈనాడు మనం కూడా అలాగా ఆయన చేతి క్రింద, అందుకే మొదటి పేతుల్లో చాలా బాగా అంటాడు, ఆయన బలిష్టమైన చేతి క్రింద అంటాడు. మనం దీన మనస్కులుగా ఉండాలి. అప్పుడే దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే ఆయన వాడుకునేవాడిగా ఉంటాడు. ఆయన మనల్ని అభిషేకించేవాడిగా ఉంటాడు. ఆయన మనల్ని ఆయన ఆశించిన మేరకు. అందుకే ఒకవేళ మీరు అపోస్తుల 2వ అధ్యాయాన్ని చూస్తే 17వ వచనం ఎవరు చదువుతారా? 2:17 చదవండి త్వరగా. 2:17 అపోస్తుల కార్యం 2:17 చదవండి. అంత్యదినంలో యందు నేను మనుషులందరి మీదను నా ఆత్మను కుమ్మరించుదను. మీ కుమారులు మీ కుమార్తెలను ప్రవచించుదరు. మీ యవనులకు దర్శనము కలుగును. మీ వృద్ధులు ఏం చేస్తున్నారు? కలలు అంటారట. చూడండి, దేవుడు ఎంత అద్భుతంగా ఈ విషయాలన్నీ వాగ్దానపూర్వకంగా ఇచ్చాడో చూడండి. అంటే దేవుని యొక్క ఉద్దేశం చూడండి, ఏదో కొంతమంది కాదు, ఆయన పరిచర్యలో ఆయన సేవలో ప్రతి ఒక్కరు కూడా. అది మీరు గమనించుంటారు. 1-2వ అధ్యాయంలో చాలా ప్రత్యేకంగా రాయబడింది. అక్కడ రాజులైన యాజక సమూహం అంటే పాత నిబంధన వేరు, కొత్త నిబంధన వేరు. పాత నిబంధనలో కొంతమంది మాత్రమే ఆయన కొరకైన యాజకులుగా, ఆయన కొరకైన పరిచారకులుగా నియమింపబడిన వారు మాత్రమే చేయడానికి అనుమతి ఉంది. అయితే కొత్త నిబంధనలు అలా కాదు. ఆయన చేత ఏర్పరచబడిన ప్రతి ఒక్కరు కూడా ఆయన సంఘములో ఆయన కొరకైన అవయవములుగా, ఈ మాట గమనించారు, ఆయన కొరకైన అవయవములుగా మనం ఆయన శరీరత్వం కింద ఉండి ఆ జీవమును పొందిన వారమై మనం ఎల్లప్పుడూ ఆయన పరిచారకులుగా పనిచేయవారిగా మనం ఉండవలసిన వారిగా ఉన్నాం. అయితే చాలాసార్లు నిజంగా నేను అనుకుంటున్నాను, మనం ఆగర్లాగే ఉన్నాం. శారా వలె లేవని చెప్పారు. అందుకే శారా మరి వాగ్దాన పుత్రుని కన్నది. ఎవరా ఆ వాగ్దాన పుత్రుడు? ఇస్సాకు అన్నమాట. రండి దయచేసి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం.
తీసిన వారు ఎవరైనా గలతీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో దయచేసి 4వ అధ్యాయం క్షమించండి, ఎవరైనా 26వ వచనం చదువుతారా? 26, 27 చదవచ్చు. అయితే పైన యెరూషలేము అది మనకు తల్లి. చదువుమా. ఎందుకు కనని గొడ్రాల సంతోషించుము, ప్రసవ వేదన పడని దానా బిగ్గరగా కేకలు వేయము. ఏలైనగా పెళ్లిమిటి గల దాని పిల్లల కంటే పెళ్లిమిటి లేని దాని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు అని వ్రాయబడి ఉన్నది. సహోదరులారా, అది చూశారు. మనమును ఏమైనామంట? ఇస్సాకు వలె వాగ్దానం బట్టి పుట్టిన. ఇప్పుడు 29 వచ్చు, అందరూ కలిసి చదువుకుందామా? 29. అప్పుడు శరీరం బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వాడిని ఎలాగ హింస పెట్టానో ఇప్పుడును అలాగే. అది చూడండి, వాక్యం అంతా చక్కగా రాదు. కాబట్టి ఈనాడు సమస్యలు ఎందుకు అంటే శరీరము ఆత్మ రెండు. అందుకే మనం చాలాసార్లు కొంతమంది అనుకుంటూ ఉంటారు, ఎందుకు బ్రదర్ ఇవన్నీ చీలికలు, ఈ ట్రస్ట్ అని, సొసైటీ అని, అదని ఇదని అంటే వాక్యం లోతులోకి మనం వెళ్ళాలి. ఆ దినాల్లో అనలేదా? 1 కొరింథీ రాసిన పత్రిక, 2వ కొరింథీ రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు రాయలేదా? ఎంత చక్కగా రాశాడు. ఒకడు పౌలు వాడను, మరొకడు అపోలో వాడను, మరి ఇంకా కేఫా వాడను, ఇంకోరు ఏమన్నాడు? నేను ఏకంగా క్రీస్తు వాడను అన్నాడు. అది ఇంకా పేరు పెట్టుకుంటే బాగుంటుందని, క్రీస్తు సంఘం అని. ఈనాడు నిజంగా ఇవన్నీ ఉన్నాయి. అయితే మనం గమనిస్తే చూడండి, ఆయన స్థిరసత్వం కింద ఉన్న మనము వాగ్దాన పుత్రులుగా ఆయన యందు మనం నడుచుకున్న బద్ధులమై ఉన్నాం. ఆ మాట చూడండి. కాబట్టి అందుకే ఇస్సాకుకు ఇష్మాయిలుకు మీరు గమనించుంటారు, ఎప్పుడైతే మరి ఇస్సాకుకు వయసు వచ్చిందో ఇష్మాయిల్ కూడా వయసు వచ్చింది. మరి ఇష్మాయిల్ ఇస్సాకును ఏం చేస్తున్నాడు? అక్కడ రాయలేదు, పరిహసిస్తున్నాడు. ఏం చేస్తున్నాడట? నిజంగా రిబ్కా తట్టుకోలేకపోయింది. ఏమన్నాడు మొత్తానికి మనకు తెలియదు. కానీ ఇక్కడ గమనిస్తే ఆనాడు శరీరం బట్టి పుట్టిన వారు ఎలాగో ఆత్మను బట్టి పుట్టిన వారిని వాగ్దాన పుత్రులను హింస పెడుతూ వచ్చారు అంటారు. నాడు హింస తప్పదు. ప్రభు చక్కగా రాయించాడు కదా, నీతి నిమిత్తం హింసింపబడేవారు ధన్యులని ప్రభు చెప్పాడు కదా. నీతి నిమిత్తం, నీతి ఎవరు? మన నీతి చెప్పరా? ఎవరి నీతి? ప్రభు అయినా యేసుక్రీస్తు వారిని. మరి ప్రభుని యేసుక్రీస్తు వారికి కాదు, మనం నీతిని పొందడం మాత్రమే కాదు, ఆ నీతి నిమిత్తం కూడా మనం ఏం పొందాలి? చెప్పరా? హింసలు పొందాలి. కొన్నిసార్లు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి. కొన్నిసార్లు మనం అమాయకంగా ఉంటాం. ఎలా ఉంటాం? అమాయకంగా ఉంటాం. ఈ మధ్యలో నాకు చాలా ఆశ్చర్యం, నాకే నవ్వు వచ్చేది. ఇక్కడ షాప్ దగ్గరికి వెళ్ళి నేను పాలు కోసం ఒక 500 రూపాయలు నోట్ ఇచ్చాను. 500 రూపాయలు నోట్ ఇచ్చి పాలు ఇవ్వండి మనం మామూలుగా తీసుకుంటూ ఉంటాం అని అంటే పాలు ఇచ్చాను. ఇప్పుడు నేను 80 రూపాయలు పాలు తీసుకుంటాను. అయితే 80 రూపాయలు పాలు తీసుకొని మిగతా చిల్లర 500 ఎంత ఇవ్వాలి? 420 రూపాయలు. అమ్మాయి 20 రూపాయలు కూడా ఇవ్వకుండా చేతిలో పట్టుకొని, అక్కడ ఇందాక నేను 20 రూపాయలు ఇచ్చాను అంటాను. ఇదేంటి నేను ఇచ్చింది 500 మనం 20 రూపాయలు అంటున్నాం అంటే వెంటనే పోలీస్ రిపోర్ట్లోకి వస్తుంది అన్నమాట. రోడ్లో అక్కడ బండి పెట్టారు, రోడ్డు మీద బండి పెట్టారు, పోలీస్ రిపోర్ట్ వచ్చిందని అని ఆ అమ్మాయి అన్నది. అంటే ఇలాంటి తొందరగా ఇచ్చిస్తాను. సరే ఈ గడుపుల్లో మొత్తానికి సర్లే, మొత్తానికి నేను బండి రోడ్లో పెట్టాను కదా, రోడ్డు కూడా పెట్టలేదు, సైడ్లో పెట్టాను. అయితే గమనిస్తే ఆ అమ్మాయి కావాలని ఉపాయంగా నా 500 కొట్టేయాలని ఆ పని చేసేసి, సరే నేను పాలు తీసుకొని వచ్చి ఇంటికి వచ్చి నా జోబి ఆ జోబి ఈ జోబి అన్ని జోబులు ఎత్తితే ఇంకే డబ్బులు లేదు, 20 రూపాయలే కనపడతావు. మళ్ళా వెళ్ళి నాకు మనసు బాధ అనిపించాయి. ఏంటి ఇంత చేశారు మళ్ళీ ఏమయ్యా, ఏం మనం ఇలా చేసావు అమ్మాయి? ఆ అంగడి వాళ్ళు కాదు, ఎవరు కొత్త బంధువు వచ్చేసింది అమ్మాయి. ఈ 500 ఎలా కొట్టేసేయాలని ఆ అమ్మాయి ప్రయత్నం చేసి కాజేసి ఇంకేం చేద్దాం. నేను ఇచ్చాను అంకల్, నీకు ఇచ్చేసాను. నువ్వు ఇచ్చిన 500 కాదు, నువ్వు ఇచ్చిన 100 రూపాయలు. నాకు చాలా బాధ అనిపించింది. అంటే ఈ మనుషులు చూడండి ఎంత అంటే తెలివిగా ఉంటారు లోకంలో డబ్బును చేసుకోవడానికి. చాలాసార్లు నాకు అందుకే భయం వేస్తుంది నేను బస్సారికి వెళ్ళాలంటే. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు అగాధ్యం చేసి సంపాదించేవారు.
ఒకసారి ఇట్లాగే మనం ఆ బాడీ ఇంట్లో ఉన్నాం కదా, బాడీ ఇంట్లో ఉంటే డబ్బులు నా అయితే ఇచ్చింది ఆమె, మా భార్య ఇచ్చి నేను ఆమెకి ఇచ్చాను కావాలని, ఆమె ఇచ్చి ఆయనకి ఇచ్చింది. ఏమయ్యా ఎంచుకున్నావా అన్నాను. అంటే ఆయన అన్నాడు, ఎంచుకున్నాను సార్, సరిపోయింది బా సార్ అన్నాడు. మళ్ళీ ఇంకోసారి ఎంచుకుంటాను సార్ అన్నాడు. సరే ఎంచుకుంటే ఆయన చూస్తూనే ఉన్నాము, 100 రూపాయలు మాయమైపోయింది. నేను ఎంచాను, నా భార్య ఎంచింది, ఇద్దరు ఇస్తే సరిగ్గా ఉన్నాయి. ఒకసారి ఆయన ఎంచాడు, మళ్ళా ఇంకొకసారి ఎంచి 100 రూపాయలు తక్కువ సార్. ఏం చెప్పాలి చెప్పండి? 100 రూపాయలు ఇవ్వాలా, 100 రూపాయల కోసం గొడవ పెట్టుకోవాలా? మనం పెట్టుకోలేము. అందుకే ఏం చేస్తాం? తీసుకో గారు 100 రూపాయలు తీసుకో. అంటే లోకం చూడండి ఎంత అంటే నీతిని బట్టి హింస అంటే ఇదే అనమాట. కొన్నిసార్లు మనం మాట్లాడేది కరెక్ట్గా ఉండవచ్చు, మనం ప్రవర్తించేది కరెక్ట్గా ఉండవచ్చు. ఉద్యోగాల్లో కూడా, నీ ఉద్యోగాలు అయితే మామూలు కాదు. నీ ఉద్యోగం చేశాను కాబట్టి నాకు తెలుసు ఎంత అరాష్ చేస్తారంటే పై ఉద్యోగస్తులు, లేక పై నాయకులు, లేక లీడర్స్, ఆ యొక్క ఆఫీసర్స్ అంటే మామూలు కాదు. ఒకసారి ఏకంగా ఒక ముసలాయన, నేను కాదు ఎవరు వస్తుంది కదా, 18 సంవత్సరాలు నా గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది, ముసలాన్ని సభపెట్టి కొట్టాడు. ఊరక ఏం కారణం లేదు. ఏంటయ్యా అట్లా కొడుతావు అంటే, ఇక నా మనసు అప్పుడే కొత్తగా రక్షణ పొందాను, నాకు అనిపిస్తూ ఉంది నా శరీరం అంటాను. ఆ తొంటకర తీసుకుని ఆయన బాధ ఆయన అంటా ఉంది, కానీ నేను అలా చేయలేకపోయాను, దెబ్బతిని ప్రాణం ఉండిపోయాను. అందరూ అంటున్నారు ఎందుకే ఆ అబ్బాయిని కొడుతున్నావు అని అన్నారు. ఆయన అంటే లోకంలో చూడండి ఎంత విపరీతంగా ఉన్నారు. ఆ తర్వాత జరగాలని జరిగిందనుకోండి, ఎవరు నన్ను కొట్టారు, ఆయన వచ్చి మరలా నెక్స్ట్ డే నా కాళ్ళు పట్టుకుని వచ్చి ఇంటికి వచ్చి, అయ్యా నన్ను క్షమించు, నువ్వు పెద్దవాడివి, చిన్నవాడివైన పెద్దవాడిగా నేను భావించి కాళ్ళు పట్టుకుంటున్నాను, వద్దు అంటే పెద్దన్న వద్దు తీసే అంటే, లేదు నన్ను క్షమిస్తేనే నేను తీస్తాను. ఏంటి కారణం ఏంటంటే ఆయనకు సస్పెండ్ ఆర్డర్ వచ్చేసేసి, ఎందుకంటే దొంగ సర్టిఫికెట్లు పెట్టి ఆయన వయసు ఎక్కువ అయినప్పటికీ కూడా తక్కువ వయసుని పెట్టుకుని తన ఉద్యోగంలోకి వచ్చాడు. దేవుడు నాడు ఎలా చేశాడు? ఇప్పటికి కూడా నేను ఉద్యోగం చేసే ప్రాంతానికి వెళ్తే నేను ఎక్కడ పోతున్నా కనుక్కొని వచ్చి మళ్ళీ నమస్కారం సార్, నమస్కారం, బాగున్నాను సార్ అంటున్నాడు. ఎందుకు అలా? నీతి నిమిత్తం హింసింపబడేవారు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉంటాయి అన్నమాట. మీరు కూడా అనుభవిస్తూ ఉంటారు. అయితే వాగ్దాన పుత్రులుగా మనం జీవించడానికి కొంత క్రయమో ఏం చేయాలి, ఇది మర్చిపోతుంది. అందుకే ఇస్సాకు చూడండి వేరు ఇష్మాయిల్. అందుకే ఇస్సాకును అబ్రహాము ఎలా పెంచాడో మీరు చూసారా? చాలా ఆశ్చర్యంగా పెంచాడు. తాను ఎలా తండ్రికి ఇదే చూపిస్తూ వచ్చాడు. ఈ యొక్క ఇస్సాకు అనే వాగ్దాన పుత్రుడు అలాగే పెంచాడు. అందుకే మన తల మీద ఏం పెట్టాడు చెప్పలేదు, కట్టెల మోపు. ఏం పెట్టాడు? కట్టెల మోపు పెట్టాడు. ఎక్కడికి? ఏ పర్వతానికి? మోరియా పర్వతానికి ఎక్కిపోవాలి. కట్టెలు పెట్టాడు తలకాయ మీద. నిజంగా అల్లారు ముద్దుగా పెంచుకున్నవాడు కట్టెలు మోస్తాడండి. మోపిస్తాము మనం ఒక్కగానొక్క కొడుకు పుట్టగా ఎప్పుడో పుడితే అలా చేయగలమా? అయితే చూడండి, ఆ ఇస్సాకు అలాగ మోసాడు, అబ్రహాం అలాగ పెట్టాడు. ఆఖరికి వెళ్తూ ఉంటే మరి కట్టెలలో నిప్పు ఉన్నది, కానీ దహన బలికి ఎక్కడ అంటే యెహోవా ఈయన యెహోవా చూసుకున్నాను. నిజంగా నాకు అనిపించింది ఆయన నోటి నుంచి అలాగే మాటలు వచ్చాయి, యెహోవా చూసుకున్నాను అంటే దేవుడిని ఎంత విశ్వసించాడో చూడు. ఆయన కాలు చేతులు కట్టి ఆ బలిపీఠం మీద ఇస్సాకును పెడుతున్నప్పుడు నిజంగా ఏమైనా కోడే? మీరు ఎప్పుడైనా కోడి కోసారా? కోలేదా? ఇప్పుడు అన్నీ ప్రయాణం కదా, అలా డబ్బులు ఇస్తే ముక్కలు ఇచ్చేస్తారు అంతే. కోడిని కోయడం సామాన్యమైన సంగతి కాదు. ముందు రెక్కలు పట్టుకోవాలి బాగా, ఆ రెక్క ఈ రెక్క రెండు కలిపి కింద కాలు కింద తొక్కి పట్టుకోవాలి. అందులో గిజగిజ అంటూ ఉంటుంది, మామూలు కాదు అది. దానికి నీళ్లు గొంతులో పోయాల. ఈ కోడి అంటే మామూలు కోసిన తర్వాత ఎట్లా కొట్టుకుంటుందో అలా. చూడండి, కోడిని కోయాలంటే కష్టమైతే తన సొంత కుమారుని ఇస్సాకును దేవుడికి దహనబలిగా అర్పించడానికి ఈ మనుషుడు ఎలాగో ఒప్పుకున్నాడో చూడండి. అందుకే వాగ్దాన పుత్రుల్లో కూడా మనం కూడా అలాగే ఉండాలి. అందుకే ఇస్సాకు తర్వాత మీరు గమనించి చూస్తే అబ్రహాము తర్వాత ఎవరు? ఇస్సాకు. అబ్రహాము దేవ, ఇస్సాకు దేవ. మరి యాకోబుకు వచ్చే లోపల కొద్దిగా మారింది. యాకోబు మనలంటోడేవాడు. ఎవరు?
యాకోబు తెలివైనడే. అయితే ఆఖరికి తెలివితో బతికాడు, కానీ ఆఖరికి ఆశీర్వాదం పొందాలి అంటే మాత్రం మళ్ళీ ఆయన కాళ్ళు పట్టుకొనక చెప్పలే. తప్పిందా? తప్పలే. అక్కడ రాయబడింది ఆదికాండం 32వ అధ్యాయం మనం చూస్తూ వచ్చినప్పుడు ఏమని రాయబడింది? యబ్బోకు రేవు దాటిన తర్వాత యాకోబు ఆ పెనియలు అనుభవం పొందవలసి వచ్చింది. ఎందుకు ఆ పెనియలు అంటే దేవునితో పోరాడే అనుభవం. చూడండి, చాలాసార్లు మనం కూడా తెలివిగా యాకోబులాగా మనం బ్రతకాలని మనం ఆశపడుతూ ఉంటాం. అయితే దేవుడు చూడండి, ఎంత తెలివైన వారైనా లోకంలో కూడా చాలామంది మరి తెలివిగా ఉంటారు. దేవుని ప్రజలే అది చాలా తెలివి ఉంటుంది. నిజంగా ఒక రకంగా చెప్పాలంటే లోకస్తుల కంటే తెలివి ఎక్కువ ఉంటుంది. అక్కడ లోకస్తులను కూడా మోసం చేయగలరు, ఇక్కడ వీళ్ళని కూడా మోసం చేయాలి. ఎన్ని మోసం చేసినా చూసుకోవాలి. ఒక సమయం ఉంది, ఆ సమయం ప్రతి వ్యక్తిని ఆయన తప్పకుండా సంధిస్తాడు. ప్రతి వ్యక్తిని సంధిస్తాడు. ఆదికాండం 32వ అధ్యాయానికి వెళ్తారంటే దయచేసి ఏమని రాయబడి చూడండి, త్వరగా రండి. ఆదికాండము 32వ అధ్యాయం. ఆదికాండం 32వ అధ్యాయం తీసిన వారు ఎవరైనా 32వ అధ్యాయము దయచేసి పదవచనం చదువుతారా? పదవచనం. నీవు నీ సేవకునికి అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడు. చూశాను. ఈ యొక్క యాకోబు చూడండి ఎంతగా భయపడుతున్నాడు. ఎంతమంది వస్తున్నారు చెప్తారు మీరు? ఎంతమంది చెప్పండి చూద్దాం. 400 మంది ఒకరి మీద పడితే ఏమైనా మిగులుతుందా? ఏం మిగలదు. అందుకే చూడండి యాకోబు ఎంతగా మొరపెడుతున్నాడంటే మామూలు కాదు. కాబట్టి కొంత మనం తెలివిగా ఈ లోకంలో బతికిన మొరపెట్టే సమయాన్ని మనం మొరపెట్టాలి. మొరపెడితేనే కానీ మనం ఆ అపాయం నుంచి, ఆ ప్రాణాపాయం నుంచి మనం బయట. అందుకే అరుణ గారు బలి చెప్పేవారు. ఏది? కీర్తనలు 50:15 వచనంలో అక్కడ గుర్తుంది మీకు? ఆపత్కాలం నేను నన్ను గురించి మొరపెట్టుమో, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. అప్పుడు నేను సరే చూడండి ఆ మాట. ఆయన చాలా బాగా పదే ఆయన పలికించేవాడు మాకు బాగా. ఆపత్కాలమా నన్ను గురించి నువ్వు మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదను. ఆయన ఎంత వివరంగా ఆ విషయాన్ని మాకు నొక్కిరికి చెప్పేవాడు. మరి దేవుడు మహిమపరచబడాలంటే ఏం చేయాలా? మొరపెట్టాలి. మొరపెట్టాలంటే ఏం రావాలా? శ్రమ రావాలి. అట్లా చెప్పేవాడు అనమాట ఆయన. అరవింద్ గారు చాలా బాగా చెప్పేవాడు అన్నమాట. పదే చెప్పేవాడు. కాబట్టి ఈనాడు ఎందుకు ఈ ఆపత్కాలము అంటే మనం మొర పెట్టడానికి నేర్చుకోవాలి. మొర ఊరికే రాదు. మొర ఊరికే వస్తుందా? మొర అంటే ఇంగ్లీష్లో ఏం రాయబడింది? ఎప్పుడు చదవలేదా? క్రై అని రాయబడింది. మొర అంటే ఇంగ్లీష్లో ఏం రాయబడి ఉంటుంది? క్రై, ఏడవడం అన్నమాట. అది కొన్నిసారి మన జీవితాల్లో అందరూ మనల్ని బాధపరిచినప్పుడు, తల్లి తండ్రి లేక అందరూ మనల్ని బాధపరిచినప్పుడు నిజంగా ఎలా ఉంటుంది? నేను అనుకుంటున్నా, ఒకవేళ యాకోబు ఇలాగ అనుకుని ఉంటాడు. చూసారా, నాకు తల్లిదండ్రులు దూరం అయిపోయారు, నా భార్యలు నాకు దూరం అయిపోయారు, వీడు వచ్చేస్తాడు, వీడు మామూలు కాదు, వీడు మాంసం అడవి మాంసం తిన్నాడు, వీడు ఎవరు? ఏషవునికి కనికరం దయ ఏముండదు, ఒక్క దెబ్బతో వాళ్ళు పడిపోతారేమో అనుకున్నాను. ఎంత వణుకుతున్నాడు, మోకాల చిప్పలు వణుకుతున్నాయి, హృదయంలో భారీ బీపీ పెరిగిపోతావు, ఎంత భయపడుతున్నాడో. నువ్వు చేసిన సకల ఉపకారం అపాత్రను ఇక్కడ రాయబడిన 32వ అధ్యాయంలో అంటాడు. చూడండి ఏమంటాడు, త్వరగా వెళ్ళి ఆదికాండం 32వ అధ్యాయం మనం చూస్తూ వచ్చినప్పుడు సమస్తమైన ఉపకారములకు సమస్త సత్యములకు అపాత్రుడును ఎట్లనగా నా చేతితో యోర్దాను దాటితిని, ఇప్పుడు నేను రెండు గుంపులనైతిని. తర్వాత 32వ అధ్యాయం అందరూ కలిసి చదువుకుందామా దయచేసి.
32:27 అందరూ కలిసి చదువుదామా? 27. ఆయన నీ పేరేమని అడుగుగా యాకోబని చెప్పెను. అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచింది కనుక ఇక మీద నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదని. అదిగో చూశారా, ఇక మీరు నీ పేరు ఏం పేరట? ఇశ్రాయేలు. మరి పేరు ఎందుకు మార్చాడు? 2 పేర్లు ఎవరు పెడతారా? మనం పెట్టుకుంటున్నాం ఈ దినాల్లో కదా, నిక్ నేమ్, కొన్ని ముద్దు పేర్లు పెట్టుకుంటున్నాం. కానీ దేవుడు అలాంటి పేరు కాదు, ఆశీర్వాదకరమైన పేరు పెట్టాడు, ఇశ్రాయేలు. కాబట్టి ఈనాడు మన జీవితాల్లో ఆశీర్వదింపబడిన జనాంగముగా చేయబడాలంటే మనం మొరపెట్టాలి, కన్నీళ్ళు రావాలి. చాలామంది జీవితాలు గమనిస్తే కన్నీళ్ళు రావడానికి ఇష్టపడరు. ఒక్కొక్కసారి ఆయన ఉపకారంలో మరి ఆయన దేవుడు జ్ఞాపకం చేస్తూ వచ్చినప్పుడు నా హృదయం ఎంతగా చలించుకుపోతుంది. నాకు తెలియకుండా పాట పాడుతూ ఉంటే కూడా ఒక్కసారి నాకు తెలియకుండా కన్నీళ్ళు వచ్చేస్తాము. నేను ఆపుకుందాము, సమాజం అనేది ఏం బాగుంటుంది అనుకుని కూడా ఏం ఫలితం ఉండదు. ఎందుకు అంటే అవును నేను ఎంత అపాత్రుడు. ఓ దేవుని ప్రజల ఈ విషయాలు మనం గమనించాలి. చాలాసార్లు మనకు మొర పెట్టడానికి దేవుడు అవకాశం ఇస్తే దాన్ని మనం కఠినపరచుకుంటాం. కొన్నిసార్లు దేవుడు ఎంత ఒత్తిడి మన మీద తీసుకొస్తాడంటే చాలా ఒత్తిడి తీసుకొస్తాడు. ఇంట్లో భార్య ద్వారా, ఇంట్లో భర్త ద్వారా, పిల్లల ద్వారా, ఉద్యోగం ద్వారా, మధ్యలో నీవు ఉంటావు, చుట్టూ పరిస్థితులు ఉంటాయి. అప్పుడు ఏమి చేయలేని పరిస్థితి, దేవుడు తప్ప ఇంకెవరు లేరు నాకు అన్న పరిస్థితి దేవుడు తీసుకొస్తాడు. అందుకు ప్రభు ఇర్మియా గ్రంథంలో ఏమన్నాడు? నాకు మొరపెట్టుమని ఆయన చెప్పాడు కదా, నాకు మొరపెట్టుము. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే మొరపెట్టున్నాం, ఏదో ఒక ప్లాన్ చేస్తాం. ఇక్కడ కూడా తక్కువనే కాదు. చూడండి, యాకోబు ఏం చేశారు చూసారా? ఏం చేశాడు? 2 గుంపులుగా చేశాడు. ఎన్ని గుంపులు? 2 గుంపులుగా ఎంత తిరిగాడు చూడండి. అంటే ఒకవైపు ప్రార్థన ఉంది, ఒకవైపు మళ్ళా ప్లాన్లు కూడా ఉన్నాయి. దేవుని ప్రజలు అలాగే ఉంటారు చాలాసార్లు కదా. అందుకే యాకోబు సంతతంతో ఇలాగే ఉంటుందన్నమాట. కానీ ప్రార్థన చేయాలి సరే, కానీ మనం చేసేది కూడా చెప్పలే, మనం చేసేది కూడా చేయాలి కదా అని అనుకుంటాం మనం చాలాసార్లు. కాదు, మనం చేయడము ఆపు చేయడం. అది యాకోబు జీవితంలో మీరు గమనించి 32వ అధ్యాయంలో ఏమని రాయబడింది? మళ్ళీ ఆ వచనం చదువుతారా దయచేసి? 32వ అధ్యాయం 26వ వచనం చదువుతారా? ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పోనీ అనను. ఆయన నీ పేరేమని అడుగుగా అతడు యాకోబు అని చెప్పిన. అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ. అదిగో చూడండి, ఇప్పుడు మన పార్టీ ఎక్కడుంది చెప్పండి చూద్దాం. మన పోరాటం అంతా మనుషులతోనే. ఎవరితో చెప్పలే, ఎవరితో పోరాటం? మనుషులతోనే పోరాటం. మరి దేవునితో ఎప్పుడు పోరాటం మనకు లేదు, మనకు దేవునితో పోరాటం లేదు. అందుకే దేవునితో పోరాటం లేదు కనుకనే నేను అనుకుంటున్నా మనకు ఆశీర్వాదం లేదేమో. మనము మన పిల్లలు మరి ఆశీర్వాదం పొందలేకపోతున్నాము. ఈనాడు చిన్న దేశం, ఒక ఆంధ్రప్రదేశ్ అంతా ఉంటుంది అంతే. ఇజ్రాయెల్ దేశం ఆంధ్రప్రదేశ్ అంతా ఉంటుంది, విస్తీర్ణం అంతే. ప్రపంచాన్ని గడగడలాడిస్తాం. ఎవరు కూడా ఇజ్రాయెల్ దేశం మీదకి, ఈవెన్ అమెరికా కూడా యుద్ధాన్ని ప్రకటించడానికి అవకాశం లేదు. అక్కడున్న శాస్త్రజ్ఞులు, గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు ప్రపంచం అంతట్లో కూడా ఎక్కడున్నారంటే ఇజ్రాయెల్ దేశంలో. ఎందుకంతా అంటే అవును, దేవుడు ఆ కంట్రీని అంతగా ఆశీర్వదించారు. కాబట్టి ఈనాడు మన జీవితాల్లో మనం మొరపెట్టకుండా ఆశీర్వాదం. ప్రభువే చెప్తున్నాడు, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి. మనం మనుషులతో పోరాడుతూ వస్తాం, మన పగంతా తెచ్చుకోవాలనుకుంటాం చాలాసార్లు. అది చాలించు దేవునితో. మన పిల్లలు రక్షణ పొందాలన్నా, మన కుటుంబం ఆశీర్వాదం పొందాలన్నా దేవునితో పోరాడే అనుభవంలోకి మనం. ఇప్పుడు అనుభవంలోకి రాగలుగుతామో చూడండి, మన ప్రార్థన మారిపోతుంది. అంతేందుకు ఉదాహరణగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను.
అన్న విషయం మనం చూస్తూ వచ్చినప్పుడు అన్న చూడండి ఎంత ఆశ్చర్యంగా ఆ పెళ్ళిన విషయం. పెళ్ళిన ఎవరు? ఎవరు? ఏమి చదివినట్లేదు మీరు బైబిల్. సరే చదవాలి, ఎందుకైనా మంచిది. మొదటి సమయాల గ్రంథము రండి దయచేసి. మొదటి సమయాల గ్రంథము మొదటి అధ్యాయము దయచేసి చదవండి. వైరి అయినా అది చూడండి ఎవరంట? వైరి. కాబట్టి ఈ యొక్క దుర్భరమైన ఆ జీవితాన్ని అనుభవిస్తూ అన్న ఏడుస్తా వచ్చింది. ఎంతగా ఏడ్చింది అంటే నిజంగా ఈమె చనిపోతుందేమో అన్నంతగా మరి ఏలకన్నా కూడా భయపడవలసి వచ్చింది. అన్నపానం తీసుకోవట్లేదు, ఇంకా ఎంతగానో దుఃఖ క్రాంతురాలు అవుతాడు. అయితే మరి దేవుని మందిరంలోకి వెళ్ళి ఈ హన్నా చూడండి ఏం చేసింది? ప్రార్థన చేసింది. అప్పుడు దేవుడు ఆమె ప్రార్థన ఏం చేశాడు? ఆలకించాడు. అయితే ఎప్పుడు ఆలకించాడు? తన అక్కడి నిమిత్తం కాదు, కానీ ఎప్పుడైతే దేవునికి ఇవ్వడానికి తాను ఇష్టపడుతూ వచ్చిందో చూడండి. రండి దయచేసి మొదటి అధ్యాయం తీసిన వారు ఎవరైనా 18వ వచనం చదువుతారా? చదవండి. చూడండి ఏలితో అంటుంది, నేను కృపనందుని కాక అంటుంది. కాస్త ముందుకు రండి. ఇంకా అలాగే తర్వాత చూడండి, నేను యెహోవాకు మొక్కుకొని వానికి సమూయేలు పేరు. ఇప్పుడు అందరూ రండి దయచేసి 20వ వచనం చదువుకుందామా? 27వ వచనం. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను. ఇప్పుడు వైరితో మనం మరి చూస్తూ వస్తే ఆమె మరి ఎంతగా మాటలు అనిపించుకుంటూ వస్తుందో కాదు, కానీ తర్వాత కన్నీళ్లు కార్చి ఎప్పుడైతే దేవునికి మొరపెడుతూ నాకు ఒక బిడ్డను దయచేసిన ఎడల ఆ బిడ్డను నీకు ఇచ్చివేస్తానని మొరకొందో చూడండి, దేవుడు ఆమె మనవి ఏం చేశాడు? అనుగ్రహించాడు. చూడండి, దేవుని మహిమ తిరిగి రావడానికి మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే మొట్టమొదటి వ్యక్తి? హన్నా. ఎవరంట? హన్నా. చూడండి ఎంత ఆశ్చర్యం కదా. అంటే ఆమెకు దేవుడు అలాంటి పరిస్థితులు అనుమతించి ఒక చక్కటి బిడ్డను ఇవ్వడానికి దేవుడు ఎలాంటి కార్యం చేశాడు. అందుకే ఈనాడు మన జీవితాల్లో మనం ఆశీర్వదింపబడాలి అంటే కొన్ని పరిస్థితులు కూడా ఆఖరికి దేవుని దూత అంటున్నాడు. ఏమంటున్నాడు? తెల్లవారుచుంది కనుక ఏం చేయాలంట చెప్పరే? నన్ను పోలిమని 32వ అధ్యాయం రండి త్వరగా ముగిపోదాం. ఆదికాండం 32వ అధ్యాయం చూడండి ఏమంటున్నాడు అక్కడ దూత. 32వ అధ్యాయము దయచేసి 32వ అధ్యాయము చదవండి. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయనను. ఆయన నీ పేరేమని అడుగుగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయనను దేవునితోనూ మనుషులతోనూ పోరాడి. కాబట్టి ఈనాడు మన జీవితాల్లో మనం కూడా ఈనాడు పోరాటం లేకపోలేదు. ఒక రకంగా చెప్పాలంటే పోరాటం ఉండాలి. పోరాటం ఉన్నప్పుడే వాస్తవంగా మరి ఎవరి బలము ఎంతో చెప్పరే తెలుస్తుంది. పోరాటం లేకపోతే, అందుకే యుద్ధమే లేకపోతే విజయం ఉండదు. విజయమే లేకపోతే వీరుడెవడో. కాబట్టి అందుకే యోబు చాలా బాగా అంటాడు. ఏమంటాడు? భూమి మీద నరుల కాలము యుద్ధకాలము కాదా అంటాడు. అంటే యుద్ధకాలమే. అందుకే క్రైస్తవులు, నిజమైన క్రైస్తవులకి ఎప్పుడు కూడా టెన్షన్ ఉండనే ఉంటుంది. ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. శనివారం దాకా బాగానే ఉన్నట్టు ఉంటుంది, ఆదివారం పొద్దునే స్టార్ట్ అవుతుంది సమస్యలు కొంతమందికి. ఎందుకంటే ఆనందం పోకుండా ఆపాలి కదా, ఆనందం పోకుండా ఆపాలి. దీని ఆ రోజే పిల్లలు తయారు కాదు.
అవునా కదా? కాబట్టి ఎంత పోరాటం వినాడు నిజమైన క్రైస్తవం అయినా పర్లేదు, మనం మొరపెడదాం. మన దేవునికి మొరపెట్టాడు, తప్పకుండా మన మొర దేవుడు ఏం చేస్తాడు? ఆలకిస్తాడు, ఆశీర్వదిస్తాడు కూడా. అందుకే ఆ యొక్క రొట్టె కేవలం ఆయన శరీరాన్ని జ్ఞాపకం చేసుకోవడం మాత్రమే కాదు, అది ఆశీర్వాదం కొరకే ప్రభువు యేసుక్రీస్తు వారు ఇచ్చిన ఆయన శరీరం ఆశీర్వాదానికి సూచనగా ఇచ్చాడు. కాబట్టి ఆయన మూలముగా మనం జీవించడం మాత్రమే కాదు, ఆయన ఏదో మనం బలమునందని వారిగా చేయబడతాం. పౌలదే అంటాడు ఫిలిప్పీ 4:13 ఏమంటాడు? నన్ను బలపరచు వారి ఎందే నేను సమస్తమును చేయి. నేను ఎప్పుడు బలహీననో అప్పుడే బలహీనను అంటాడు. అందుకే క్రైస్తవుడు చూడండి, వాడు ఎప్పుడు బలహీనంగా ఉంటాడో ఎప్పుడు బలంగా ఉంటాడో వానికి తెలుసు, ఇంకెవరు తెలియదు. అది ఇప్పుడు బాగలేకుండా ఇప్పుడు మొహం మూసుకొని ఉండే ఏడుస్తూ ఉండే అప్పుడే నవ్వుతాడు. ఇదేంటి? అవును. అందుకే ప్రభు చాలా బాగా రాస్తాడు కీర్తనలో. మనం చూస్తే 30వ కీర్తనలో ఆయన కోపము ఎంతసేపు ఉంటుందంట, నిమిషం మాత్రం ఉండను. ఆయన దయ ఆయుష్కాలం అంతయో. చూడండి ఎంత ఆశ్చర్యం, నిమిషం మాత్రం అంట. అంటే ఆయన కోపము నిమిషం మాత్రానికి మనం ఏం చేయలేకపోతున్నాం, తట్టుకోలేకపోతున్నాం అంటే అవునని చెప్తాం. నిజమే, ఆయన కోపం మనం తాళలేము, ఆయన కోపం మనం తాళలేము. అందుకే దావీదు ఈ సీక్రెట్ని తెలుసుకున్నాడు. అందుకే దేవుడు ఎంత చక్కగా బతిమాలుకుంటాడంటే మామూలు కాదు. అందుకే మొరపెట్టుటలో దావీదు చాలా శ్రేష్టమైన వాడు. అందుకే మీరు ఒక మాట చదువుకొని మనం ప్రార్థనలోకి వెళ్దాం రండి. దయచేసి కీర్తనలో 116వ కీర్తనలోనే ఒక మాట చదువుకుందాం. 116వ కీర్తన అందరం కలిసి 116వ కీర్తన దయచేసి 4వ వచనం అందరూ కలిసి చదువుకుందామా? 4వ వచనం. అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపమని యెహోవా నామమును బట్టి నేను మొరపెడితిని. ఇంకొక సందర్భంలో మనం చూస్తూ వస్తే నా జీవిత కాలం అంతా నేను ఆయనకు మొరపెట్టుకుందని అంటాడు కీర్తనలో. మనం చూస్తూ వస్తే నా జీవిత కాలం అంతయు ఎట్లా అంట, ఎంతకాలం? నా జీవితకాలం 2వ వచనంలో ఉంచండి అన్నమాట. 2వ వచనం చదువుతారా? నా జీవితకాలం అంతయు అది వచ్చాడు ఆయన నాకు చెవి యోగ్యను. కాబట్టి మన జీవితాల్లో మనం మొరపెట్టడం అన్నది ఒక్క రోజుతో కాదు. రండి దయచేసి యోబు గ్రంథం 38వ అధ్యాయం ఏమని రాయబడింది? ఇందాక మనం చదువుకున్నాం, మీకు గుర్తుందా? యోబు గ్రంథం 38వ అధ్యాయం. అక్కడ చక్కగా మనం చూడగలరు. చదువుతారన్నమాట. 38వ అధ్యాయము చదవండి. ఎవరికి తీసుకున్నారు? 38. తిండిలేక తిరుగులాడచ్చు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు. చూడండి, కాకి పిల్లలు దేవునికి మొరపెడతాయా? మరి కాకి పిల్లలు దేవునికి మొరపెడితే మరి మనం ఎంతగా దేవునికి మొరపెట్టాలో చూడండి. యోబుకు దేవుడు ఎందుకు ఈ మాట తెలియపరిచాడు అంటే మనకు తెలియపరచడానికి. ఒకవేళ లూకా రాసిన 12వ అధ్యాయానికి వెళ్తే మనం ఇలాగ చదువుతూ వచ్చాం, కాకుల సంగతిని చాలాసార్లు మనం నిరాశపడతాం. నా బంధువులు నాకేమి ఇవ్వలేదు, నా భార్య పక్క వాళ్ళు ఏమి ఇవ్వలేదు అని చాలాసార్లు మనం బాధపడతాం. కాబట్టి మొరపెట్టు, దేవుడు నీకు ఏది ఇవ్వాలో శ్రేష్టమైన వాటిని ఆయన నీకు ఇచ్చేవాడికి. ప్రభు వాటి ఆశీర్వాదాన్ని మనం మొరపెట్టడం ద్వారా, ఆయనను సమీపించడం ద్వారా ఆయన వదిలిపెట్టట్లు. చూడండి, యాకోబు ఆయన పాదాలు పట్టుకొని ఏం చేస్తున్నాడు? గట్టిగా పట్టుకున్నాడు. ఇంకా ఆఖరికి దేవుడి కోపం వచ్చి ఏం చేశాడు చెప్పండి? చెప్పలే, తొడగూడు చూసి తొడగూడు బస్సులేటట్టు కొట్టాడు. ఇంకేముంది? ఏమైపోయాడు? కుంటోడు నడవగలరా? ఎంత మొండోడు అంటే యాకోబు మామూలుడు కాదు కదా. ఆయన అంట కొంతమంది దైవసేవకులు చెప్తారు, ఈ కుట్టికాలతోనే ఆయన పాదాలు పట్టుకొని వేలాడుతున్నాడు. మీరు గమనించారు లేదు? మనం బయటికి ఎక్కడైనా వెళ్తున్నప్పుడు పిల్లలు మనతో కూడా రావాలని ప్రయత్నం చేసినప్పుడు మనం కొట్టినా మన కాలు పట్టుకుంటే మనం ఎంత దూరం పోతాం? 2 అడుగులు వేస్తాం, 3 అడుగులు వేస్తాం, 4 అడుగులు వేస్తాం.
వేయగలమా? వాడు బరువు అవుతారు కదా, నడవలేము ఇంకా, తీరా లేక తీయమ్మా, నేను వదిలిపెట్టున్నాను అంటే వాళ్ళ అక్కర మనం తీర్చాల్సింది. కాబట్టి ప్రభు మనల్ని అలాగా ఆస్వాదించుకునేవాడు. యెషయా గ్రంథంలో అదే అంటాడు, నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును చెప్పరే, ఎవరు రాలేదు వాగ్దానం వచ్చింటదే. నీ తండ్రి అయిన చదవండి యెషయా గ్రంథం, యెషయా గ్రంథం ఆ దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించదను, నీ తండ్రి అని యాకోబు స్వాస్థ్యము. చూడండి ఆ మాట, నీ అనుభవంలో ఉంచుదను. నీ తండ్రి అయినా ఎవరట? ఇప్పుడు యాకోబు ఏమాడు మనకు? అసలు వాస్తవంగా అబ్రాహాము తండ్రి కదా, విశ్వాసులకు తండ్రి. ఇప్పుడు యాకోబు ఏమయ్యాడు? యెషయా ప్రవక్త అదే అంటున్నాడు కదా, ఏమంటున్నాడు? నీ తండ్రి అయినా యాకోబు స్వాస్థ్యం. అంటే యాకోబును తండ్రిగా మనం చూపిస్తున్నాడు. అంటే యాకోబు కూడా అబ్రహాము వంటి అనుభవంలోనికి వచ్చాడు. తన జీవితంలో మనుషులతో పోరాడుతూ వచ్చాడు. ఇప్పుడు దేవుడితో పోరాడిన తర్వాత ఆయన ఒక తండ్రిగా చేశాడు. నేను గమనించింది ఏంటంటే, దేవుని విషయంలో ఈనాడు దేవుడు మనల్ని రక్షించడం మాత్రమే కాదు, మన ద్వారా కొంత పరిచయం చేయడం మాత్రమే కాదు, ఈ స్థానంలో ఏ స్థానం? తండ్రి అయినా యాకోబు అనుభవం మనల్ని కూడా తీసుకువచ్చి మన పిల్ల తరాలను చూడండి, రాబో తరానికి మన విషయమై ఒక గొప్పగా ఒక ఉన్నతమైన స్థానంలో వచ్చారని దేవుని యొక్క ఉద్దేశం. ప్రభు అట్టి ఆ కార్యం చేయగా ఆయన పాదాలు పట్టుకొని మొరపెట్టుకునే అనుభవాన్ని మనం కలిగి ఉంటున్నాం కనుక, ఎప్పుడైతే మనం అట్టి అనుభవంలోకి వస్తామో ఆయన మన పేరు మారుస్తాడు, మనల్ని కూడా ఆత్మీయంగా ఎంతో అద్భుతంగా మారుస్తాడు. ప్రభు అట్టి కార్యం చేయగా ఆయన పాదాలు పట్టుకున్నాను, తప్పకుండా మనం ఆలకిస్తాము. రండి మోకరించండి, ప్రార్థన చేసుకున్నాం. అందుకే మీరు గమనించలేదు, శిష్యులందరూ కూడా వారి జీవితాల్లో తప్పిపోయినప్పటికీ ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు మళ్ళీ అలాగా ఆయన అందరిని సమకూర్చి, అంటే ఆ యొక్క అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని ఎలాగూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి శరీరంగా ఇస్తూ వచ్చాడు. వారందరూ కూడా సమకూర్చబడుతూ వచ్చారు. ఒకరి మనం చూస్తూ వస్తే అపోస్తలుల కార్యంలో చూస్తూ వస్తే ప్రపంచం అంతటి కూడా అంత్యొకయ ద్వారా, అంత్యొకయ స్థలం నుండి దేవుడు ప్రపంచానికి ఎంతో సువార్తను, ఎన్నో సంఘాలు స్థాపించడానికి దేవుడు వారిని వాడుకుంటూ వచ్చాడు. ప్రభు అలాగ మనల్ని సమకూర్చున్నాడు. రండి ప్రార్థన చేసుకుందాం, మౌనంగా మోకరించండి. ప్రభు నా జీవితంలో నేను మనుషులతోనే పోరాడుతున్నాను, నిజమే వారు ఇలా చేశారు, నాకు దుఃఖం కలుగుతుంది, బాధ కలుగుతుంది, నా సొంత ఇంటి వారే ఇలాగ చేశారు. నిజమే కొన్నిసార్లు మనకు ఏడుపు వస్తుంది, కష్టకాలంలో ఎవరు నన్ను ఆదుకోలేదు. అయితే నువ్వు దేవుణ్ణి ఆయన పాదాలు పట్టుకోవడం నిర్లక్ష్యం చేస్తున్నావు. దేవుడు నిన్ను కూడా యాకోబు వారి నిన్ను ఒక తండ్రిగా, ఆత్మలకు తండ్రిగా ఆయన నిన్ను చేయబోతున్నాడు. మనుషులతో పోరాటం ఆపు, దేవుని పాదాలు పట్టు. దేవా నువ్వే నన్ను కరుణించేవా, నీవే నన్ను క్షమించేవా, నువ్వే నా జీవితంలో ఇవన్నీ జరిగిస్తున్నావు. అనేక ప్రతికూలతలు ఆనాడు యేషయా ఎలాగ చేస్తూ వచ్చాను, ఈనాడు నా జీవితంలో కూడా నా బంధువుల ద్వారా మీరు అలాగే చేస్తూ దేవా కనికరించి. ఎంతగా యాకోబు ఏడుస్తూ వచ్చాడు, ఎంతగా మొరపెట్టాడు, ఆఖరికి నీ చేతిలో నేను చస్తానన్నట్టుగా వేలాడుతూ వచ్చాడు బాధలు బట్టి. ఎన్నోసార్లు కష్టంలో నాకు ఎదురైనా నేను కన్నీళ్ళు కాల్చలేదు, మొరపెట్టలేదు, ఏడవలేదు. దేవాలను క్షమించినాడు. నీ జీవితంలో దేవుడు నిన్ను క్షమించడానికి, నిన్ను సమకూర్చడానికి అనేక మందికి నీ ఇంటిలో నిన్నొక దిట్టమైన చోట దిగగొట్టిన మేకుల ఒక దావీదు వలె చేయబోతున్నాడు దేవుడు. నిరాశపడవద్దు. నేను ఎంత పోగొట్టుకున్నాను, ఎంత నష్టమైపోయింది నా ఆరోగ్యం, నా ఆస్తి అని బాధపడవద్దు. దేవునికి బాధలు పట్టు. ఒకవేళ దేవుడు నీకు అంత
దుఃఖాన్ని ఇస్తే ఆయన పాదంలో తడుపు. దేవా, నీవు తప్ప నన్ను ఎవరు క్షమించలేరు, నీవు తప్ప నన్ను ఎవరు ఆశీర్వదించలేరు. ఆ హన్న ఎంతగా కన్నీళ్ళు కాచి ఆఖరికి ఏలి కూడా ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉన్నప్పటికీ కూడా నా ఏలినవాడా అని బతిమాలుకుంటూ దేవుని పాదములు పెట్టి నీ నింద, నీ అవమానం తీసివేయవచ్చు. తప్పకుండా దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా చేస్తాడు. యాకోబును ఇశ్రాయేలుగా మార్చిన దేవుడు నిన్ను నన్ను మార్చలేడా? తప్పకుండా ఆయన మారుస్తాడు. ప్రార్థనలో ఏకీభవించు. సహాయపడే సహోదరులు కలిసి రండి. లోకన మా తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో మరొకసారి దావీదు ఎలాగో మొరపెట్టాడో అన్న విషయాన్ని మాకు అబ్రహాము ద్వారా, ఈసాకు ద్వారా, ప్రత్యేకించి ముగింపులో యాకోబు ద్వారా జ్ఞాపకం చేశారు. తండ్రి, ఎన్నోసార్లు మేము తప్పిపోయిన వారు, మాకు ప్రతికూలతలు, బలహీనతలు, రోగములు, ఒత్తిళ్ళు ఇవన్నీ ఎందుకు రాణిస్తున్నారో మేము తెలుసుకొనక ఎన్నోసార్లు తల్లి మనుషులతో పోరాడేవారిగానే ఉన్నాము, కానీ దేవునితో పోరాడే అనుభవంలోకి మేము రాలేకపోతున్నాం. తండ్రి, నన్ను మమ్మల్ని క్షమించి తండ్రి పరిశుద్ధపరచు. మీ రక్తాన్ని మేము ఆశ్రయిస్తున్నాం. మీరే మమ్మల్ని క్షమించేవాడు. ఆ దినాల్లో శిష్యులు తండ్రి వారు మీ ఎదుట తప్పిపోయినప్పుడు వారిని మరలా సమకూర్చి ఎలాగన తండ్రి మీరు ఆనాడు మీ శరీరాన్ని వారికి అప్పగించి అలాగనే వారిని సమకూరుస్తూ వచ్చారు. దేవా, ఒక రొట్టెను పట్టుకుని కృతజ్ఞతాస్తులు చెల్లించి ఇది మీ కొరకైన నా శరీరం అని చెప్తూ వచ్చారు. తండ్రి, అటు కార్యం చేయి. మేము కూడా రాబోయే దినాల్లో మా కుటుంబాలలో ఆశీర్వాదకరంగా ఒక ఇశ్రాయేలుగా మేము ఉందుముగా యేసు ప్రభువు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి ఎవరైతే దేవుని వాక్యం వీరిలో పరీక్షించుకొని సిద్ధంగా ఉన్నారో కనపడలాన్ని చేయి తూల్చండి. మన దగ్గర సహాయపడే సహోదరులు కలిసి రండి. మీ ఎందుకు రొట్టె వచ్చినప్పుడు చిన్న ముక్క తీసుకొని మీ పక్క వారికి సహాయపడండి.